జై శ్రీరామ్ అండి. నేను నాగేష్ కొరిడే. మార్వాడి గోబ్యాక్ అంటున్నారు. ఒక దళితుణ్ణి మార్వాడి కొట్టేయండు, తప్పు, చాలా తప్పు. దానికి ఏదైతే రాజ్యాంగపరంగా ఏదైతే ఉంటుందో అది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కానీ, కోర్టులో అతన్ని ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏముంటాయో చూసి అతన్ని అరెస్ట్ చేయడం కానీ అదేదో జరుగుతుంది. అంతేగాని మార్వాడి గోబ్యాక్ ఏంది అంటే, ఒక వర్గం వాళ్ళు ఇంకో వర్గం వాళ్ళని తెలంగాణలో ఎప్పుడు కొట్టుకోలేదా? రెండు వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎప్పుడు కొట్టుకోలేదా? రెండు వర్ణాల వాళ్ళు, రెండు కులాల వాళ్ళు ఎప్పుడు కొట్లాడలేదా? వేరే కులం వాళ్ళు మార్వాడి మీద పడ్డరేంది? మార్వాడీలు మనుషులు కదా, వానికి బతుకుతున్నారు, వాడు ఇక్కడికి వచ్చి బతుకుతున్నాడు, వానికి దమ్మున్నది, మన దగ్గర దమ్మున్నది, బతుకుతున్నాడు. నీ దగ్గర లేదు, నువ్వు బతుకుతలేవు. అరే ఎవడు ఎందుకు బతకద్దు? దేశంలో రాజ్యాంగంలో రాసి ఉన్నది, గీ రాష్ట్రం వాడు, గీ జాతి వాడు, గిక్కడోడు గిక్కడనే బతకాలి, గక్కడోడు గక్కడనే బతకాలి. మనోళ్ళు ముంబై పోయి బతుకుతలేరా? సౌదీలో బతుకుతలేరా? దుబాయ్లో బతుకుతలేరా? ఒమన్లో బతుకుతలేరా? ఖతార్లో బతుకుతలేరా? కువైట్లో బతుకుతలేరా? అమెరికా పోయి చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బతుకుతున్నారు. జర్మనీ పోయి చాలామంది ఇంజనీర్లు బతుకుతున్నారు. అన్ని గోబ్యాకేనా? అన్ని కులాల వాళ్ళు గోబ్యాకే. రేపు రెండు వర్ణాల వాళ్ళు, ఎక్స్ అనే వర్ణం, మన దాంట్లో చాలా కులాలు ఉన్నాయి. గొల్ల, కుర్మ, పెరక, కాపు, ముదిరాజు, బ్రాహ్మణ, కోమట్లు, ఎన్నో కులాలు ఉన్నాయి. ఏ కులం వాడు ఏ కులం వాళ్ళు కొట్టుకోలేదు ఎప్పుడు. తెలంగాణ ఉన్నందరూ సత్యపూసలే, మస్తు సత్యపూసలు ఉన్నారు. తెలంగాణ నిండా సత్యపూసలే ఉన్నారు కదా. ఎప్పుడు కొట్లాటలు జరగలేదు. ప్రతి పిఎస్లు రికార్డ్స్ ఉన్నాయి, కొట్లాటలు జరిగినాయి. అన్ని పిఎస్లలో రికార్డ్ అయి ఉన్నాయి. అన్ని వర్గాల వాళ్ళు గోబ్యాకేనా? ఇక్కడికి గోబ్యాక్ ఏమైనా రాసి ఉన్నదా? గీ కులం వాళ్ళు ఇక్కడ బతకాలి, గీ కులం వాళ్ళు ఇక్కడ బతకాలని? ఎక్కడనైనా బతకచ్చు, బతికే హక్కు అందరికీ ఉన్నాయి. భారతీయులకు అందరికీ ఏ రాష్ట్రంలోనైనా బతికే హక్కు ఉన్నది. వాడు ఇక్కడ పుట్టి పెరిగి ఏ రాష్ట్రంలో బతకచ్చు. మార్వాడి గోబ్యాక్ కాదు. నేను ఇట్లా మాట్లాడుతున్నాను మార్వాడి అనుకున్నారు, నేను మార్వాడి కాదు.